ఓ గురువు తన శిష్యులకు పాఠం చెప్తున్నాడు. అప్పుడు ఒక నాస్తికుడు అక్కడికి వచ్చాడు. ఆ గురువుగారి తీరుతెన్నులను, అతని విధానాలను కించపరుస్తూ మాట్లాడాడు, అవమానపరిచాడు. అక్కడ ఉన్న శిష్యులు ఇదంతా చూస్తూ ఉన్నారు. వారికేమీ అర్థం కాలేదు. ఎందుకంటే అతనిని అంతకుముందెన్నడూ వారు చూడలేదు. తమ గురువుగారు ఎవరితో గొడవపడడం కానీ, వాదులాటకు దిగడం కానీ ఎప్పుడూ ఆ శిష్యులు చూడలేదు. అసలు ఆయనలో కోపమే ఎరుగరు. అటువంటిది ఎవరో ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చి రావడంతోనే రెచ్చిపోవడం వారికి విచిత్రకరంగా తోచింది. గురువుగారు ఎలా స్పందిస్తారో అని వారిలో ఆసక్తి పెరిగింది. మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ వచ్చిన ఆ నాస్తికుడు మిమ్మల్ని ఓ బౌద్ధ భిక్షువుగానో లేదా జెన్ గురువుగానో నేనెందుకు స్వీకరించాలి, ఎందుకు నమస్కరించాలని కటువుగా అడిగాడు. అతను అలా అంటున్నప్పటికీ ఆ గురువుగారు ఏమీ రెచ్చిపోలేదు, ఆగ్రహించలేదు, అతని మాటలను ఖండించనూ లేదు. అతనితో ఎంతో మర్యాదగా మాట్లాడుతూ, మీరు చెప్పిందల్లా నిజమే, మీ సిద్ధాంతాలను, మీ నమ్మకాలను నేను ఎందుకు కాదంటాను? మీ దారి మీది, నా దారి నాది. నేనేమి మీ అభిప్రాయాలకు అడ్డు రాను. కానీ ఒక్క విషయం, నాలాంటి వాళ్ళు ఒక ఆశ్చర్యాన్ని చేయగలరు అన్నారు గురువుగారు. అదేంటి అని నాస్తికుడు మరో ప్రశ్న. గురువుగారు చిరునవ్వుతో, ప్రశాంత చిత్తంతో, ఎవరైనా తప్పులు చేసినా, మాకు ద్రోహం చేసినా, అవమానించినా, మండిపడినా, ద్వేషించినా వారిపై మేము కోప్పడం అప్పటికప్పుడే మర్చిపోతాం. అంతే తప్ప వాటిని మనసులో ఉంచుకొని లోలోపల రగిలిపోము అని బదులిచ్చారు. అందుకే అంటారు, జ్ఞానుల దగ్గర ఒకరిని క్షమించినా దాని నీడను కూడా చూడలేమని.